హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కింగ్‌గా, మన్మధుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగార్జున. దివంగత నట సార్వభౌమ అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడిగా సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తన ప్రతిభా ప్రయోగాలతో సొంత ఇమేజ్‌ను నిర్మించుకున్నాడు. నాగార్జున హీరోగా తొలి సినిమా 'విక్రమ్' హిందీ సినిమా హీరో రీమేక్ ఇది. ఈ సినిమా విజయం అయిన తర్వాత ఆయన సినీ ప్రస్థానానికి బలమైన పునాదిని వేసింది. ఆ తర్వాత వచ్చిన 'మజ్నూ'లోని విషాద ప్రేమికుడి పాత్ర నటుడిగా ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆయన సినీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ 1989 సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఆయన నటించిన సినిమాలు అన్నీ హిట్‌గా నిలిచాయి. నాగార్జున కెరీర్‌లో అత్యంత కీలకమైన సంవత్సరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలోనే విడుదలైన 'గీతాంజలి' మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చింది. రొమాంటిక్ డ్రామాగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత రాంగోపావర్మ దర్శకత్వంలో 'శివ' సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రావడం విశేషం. యాక్షన్ సినిమా ట్రెండ్‌ను మార్చిన ఈ చిత్రం నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టి యువతలో సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీని హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో కూడా విజయాన్ని సాధించారు నాగార్జున. ఆ తర్వాత ఆయన నటించిన 'అల్లరి అల్లుడు', 'ఘరానా బుల్లోడు', 'హలో బ్రదర్' వంటి చిత్రాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడతా' ఫ్యామిలీ రొమాంటిక్ జానర్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీనిని నాగార్జున స్వయంగా నిర్మించారు మరియు ఇది ఉత్తమ తెలుగు చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత ఆయన నటించిన 'అన్నమాచార్య' పాత్రలో నాగార్జున నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరియు ఈ పాత్రకు ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు, స్పెషల్ మెన్షన్ అవార్డు లభించింది. ఆ తర్వాత 'శ్రీరామదాసు', 'షిరిడీ సాయి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి భక్తిరస చిత్రాల్లో కూడా ఆయన నటించారు. ఆ తర్వాత ఆయన 'సంతోషం', 'మన్మధుడు', 'మాస్', 'మనం', 'సోగ్గాడే చిన్నినైన' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అక్కినేని కుటుంబంలోని 3 తరాల నటులతో కలిసి నటించిన 'మనం' సినిమా ఒక రొమాంటిక్, ఒక ఎమోషనల్ హిట్‌గా నిలిచింది. నాగార్జున తన సోదరుడు వెంకట్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థకు సహ యజమానిగా ఉన్నారు. ఇక్కడ ఆయన విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అధ్యక్షునిగా కూడా ఉన్నారు. నాగార్జున వ్యక్తిగత జీవితం మరియు సంబంధాలు కూడా మీడియాలో తరచుగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన జీవితంలో 2 వివాహాలు జరిగాయి. అంతేకాకుండా చాలామంది హీరోయిన్లతో అతనికి ఎఫైర్‌లు అంటగట్టారు. నాగార్జున 1984లో సినీ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. ఈమె హీరో వెంకటేష్‌కు సోదరి. వీరికి ప్రముఖ నటుడు నాగచైతన్య జన్మించారు. 6 ఏళ్ల వివాహ బంధం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 1990లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించిన తర్వాత నాగార్జున నటి అమల ముఖర్జీతో ప్రేమలో పడ్డారు. 1992లో వీరి వివాహం జరిగింది. వీరికి నటుడు అఖిల్ అక్కినేని జన్మించారు. నాగార్జున, అమల జంతు సంక్షేమం కోసం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్‌ను స్థాపించి సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటి టబుతో నాగార్జునకు సుమారు 10 ఏళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే పుకార్లు మీడియాలో బలంగా వినిపించాయి. వారిద్దరూ 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మావిడ' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ పుకార్లకు సంబంధించి నాగార్జున గాని, టబు గాని ఎప్పుడూ బహిరంగంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ టబు తన జీవితంలో నాగార్జున చాలా ముఖ్యమైన స్నేహితుడని, వారి బంధం ఎప్పటికీ మారదని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. నాగార్జున భార్య అమల కూడా ఈ పుకార్లపై ప్రశాంతంగా స్పందిస్తూ, టాబు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని, హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంట్లోనే బస చేస్తుందని చెప్పడం ద్వారా ఈ వ్యవహారంపై ఆమెకున్న విశ్వాసాన్ని వెల్లడించారు. ఆ తర్వాత నటి అనుష్క శెట్టితో కూడా నాగార్జునకు సంబంధాలున్నాయనే పుకార్లు గతంలో ప్రచారమయ్యాయి. అయితే దీనిపై కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. 4 దశాబ్దాలుగా తెలుగు తెరపై రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, భక్తిరస పాత్రధారిగా తనదైన మన్మధుడు మార్కును చెక్కుచెదరనీయకుండా కొనసాగిస్తున్న అక్కినేని నాగార్జున సినీ చరిత్రలో ఎప్పటికీ చెరగని కింగ్ పాత్ర. ఆయన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం సినీ అభిమానులకు నిత్యం ఆసక్తికరమైన విషయాలుగా మిగిలిపోతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి.